పుష్ప 2తో రికార్డులు తిరగరాయడం, బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతోనే కాదు, అంతకు మించిన కాంట్రవర్సీతో 20 రోజులుగా ఇండియా మొత్తం న్యూస్ మేకర్ అయ్యారు అల్లు అర్జున్. పుష్ప 2 సక్సెస్ ఒకవైపు, పుష్ప 2తో పాటు వచ్చిన కేసు మరోవైపు. ఆ కేసు డీటెయిల్స్, ఈ కేసుని బన్నీ ఎలా డీల్ చేస్తున్నారో, ఎంత పెద్ద సెన్సేషన్ ఎలా అయిందో చూద్దాం. అల్లు అర్జున్ పుష్ప 2తో పెద్ద సక్సెస్ కొట్టారు. 1600 కోట్ల కలెక్షన్లతో ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమా సాధించలేనన్ని కలెక్షన్ల రికార్డ్ సెట్ చేశారు. అంతేకాదు 2000 కోట్లకు రీచ్ అవుతామంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే తన కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అయిన పుష్ప 2 సినిమా హిట్ ని మాత్రం సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్ లో లేరు అల్లు అర్జున్. సినిమా రిలీజ్ కాకముందే ప్రీమియర్స్ లోనే బన్నీ తన సినిమా చూడ్డానికి వెళ్లారు. అయితే ఆ ఒక్క షో బన్నీ లైఫ్ ని మార్చేసింది. సినిమాకి మించిన ట్విస్టుల్ని బన్నీ ఫేస్ చేసేలా చేసింది. పుష్ప 2 సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోనియకుండా చేసింది. సంధ్య థియేటర్ ఇప్పటివరకు బన్నీకి ఫ్యాన్స్ తో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో అన్నింటికీ మించి, అంతకు మించి బాధని అల్లు అర్జున్ కి మిగిల్చింది. ఎందుకంటే సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ రోజు అల్లు అర్జున్ రావడం, తొక్కిసలాట జరగడం, ఆ ఇష్యూలో ఒకరు చనిపోవడంతో కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఒకవైపు పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్, మరోవైపు కేసు. కంప్లీట్ డైలమాలో ఉన్న అల్లు అర్జున్ ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండానే సైలెంట్ గా థియేటర్లో తన క్రేజ్ చూపిస్తున్నారు. కానీ కేసు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పెద్ద ఇష్యూ కాదనుకున్న కేసు ఏకంగా బన్నీని జైలుకు పంపేలా చేసింది. అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. కేసు విషయంలో బన్నీ జైలుకు వెళ్లడం, మళ్లీ రావడం, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఏ ఇష్యూలోనూ ఒకటిగా కనిపించని సినిమా ఇండస్ట్రీ అంతా బన్నీ ఇంటికి వెళ్లి పలకరించడం, ఆ తర్వాత బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, మళ్లీ పోలీసులు ఇంటరాగేషన్ చేయడం కంటిన్యూ అవుతోంది. అయితే ఈ విషయాన్ని అటు గవర్నమెంట్, పోలీసులు సీరియస్ గా తీసుకోవడంతో ఇప్పుడప్పుడే ఈ కేసు సంగతి తేలేలా కనిపించడం లేదు. డైరెక్ట్ గా సీఎం సీన్లోకి రావడంతో ఈ ఇష్యూ సీరియస్ అయిపోయిందంటున్నారు ఫ్యాన్స్. ఎన్నిసార్లు వీడియో బైట్స్ ఇచ్చినా, ప్రెస్ మీట్స్ పెట్టినా, ఇంటరాగేషన్ కి అటెండ్ అయినా ప్రతిసారి న్యూస్ లో హైలైట్ అవుతూనే ఉన్నారు బన్నీ. ఇలా పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ పుష్ప 2తో మరోసారి నేషనల్ అవార్డు అందుకుంటారు అనుకుంటున్న టైంలో ఇలా అరెస్ట్ అవడం, కేసులో ఇరుక్కోవడంతో ఆల్ ఓవర్ ఇండియా బిగ్గెస్ట్ న్యూస్ మేకర్ అయిపోయారు.